నందోస్ వరల్డ్ యూకే వీసా స్కామ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు ఈ కథ ఎలా బయటపడిందంటే, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు గతంలో లండన్లో చదువుకున్నాడు. అక్కడ అతనికి నందు భర్త మధుకర్తో పరిచయం ఏర్పడింది. శివక్రాంతి యూకే వీసా గడువు ముగుస్తున్న సమయంలో మధుకర్, నందులు తాము వీసా రెన్యువల్ చేయిస్తామని, అలాగే బ్రిటన్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. వీరు నడుపుతున్న డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. యూట్యూబ్లో నందుకు ఉన్న సెలబ్రిటీ ఇమేజ్ను చూసి నమ్మిన శివక్రాంతి దఫాలుగా ఏకంగా 15 లక్షల రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేశాడు. ఇక డబ్బులు తీసుకున్న తర్వాత నందు దంపతులు శివక్రాంతికి ఒక బ్రిటన్ జాబ్ వీసా డాక్యుమెంట్ను పంపించారు. తీరిగ్గా పరిశీలిస్తే అది పక్కా నకిలీ డాక్యుమెంట్ అని తేలింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నందు ఫ్యామిలీని నిలదీశాడు. గొడవ పెద్దదవటంతో కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే వెనక్కిచ్చి మిగతా 13 లక్షలు ఇవ్వకుండా బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఒక్కొక్కటిగా వీరి మోసాలు బయటపడ్డాయి. వీరి దందా కోసం గుంటూరు, విజయవాడ, హైదరాబాదుల్లో ఆఫీసులు తెరిచారని, వ్యవహారం ముదరటంతో రాత్రికి రాత్రే ఆ కార్యాలయాలను ఎత్తేసి బోర్డు తిప్పేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ కేసు రిజిస్టర్ అవ్వడమే ఆలస్యం. సోషల్ మీడియా వేదికగా నందూస్ వరల్డ్ బాధితులు ఒక్కరొక్కరుగా నోరు విప్పటం ప్రారంభించారు. యూకే వీసాలు, బ్రిటన్ వర్క్ పర్మిట్లతో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 నుంచి 100 మంది అమాయక నిరుద్యోగులను వీరు టార్గెట్ చేసినట్లు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.